హలో ఎవ్రీవన్, నేను మీ చిత్రలేఖ. సో ప్రజెంట్ మనతో ఆది పర్వం టీం ఉన్నారు. సో ఆది పర్వం విశేషాలు తెలుసుకుందాం. హలో సురేష్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంత స్పెషల్గా నమస్కారం పెట్టారు. మీ ఎక్స్ప్రెషన్ ఎంత ప్రిటీ ఉంది తెలుసా. అంటే ఆయన అంత క్యూట్ గా అడిగారు, మీరు ఎలా ఉన్నారండి? నేను యాక్చువల్లీ స్పెషల్ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను మీ గురించి, బట్ మీ స్మైల్తో నేను మీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. సో యు ఆర్ సో స్పెషల్. థ్యాంక్ యూ. ఆల్వేస్ అంటే ఒక గ్రేస్ని క్యారీ చేస్తారు. థ్యాంక్ యూ. నేను చాలా మాస్ అన్న ఫీలింగ్ నాకు మైండ్లో, బట్ గ్రేస్ అనుకుంటారు. దట్స్ ద పర్సెప్షన్. ఐ లవ్ ఇట్. నేను తప్పుగా అనట్లేదు, బట్ నా మైండ్లో చాలా మాస్, పూర మాస్ అన్న ఫీలింగ్ నాకు. సో చాలా ప్రిటీగా ఉన్నారు కదా రియల్గా. అవుట్ఫిట్, మీరు, మీ ఎక్స్ప్రెషన్. కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఎలా ఉండాలో ఒకసారి మీరు నాకు చెప్పండి. ఎక్కువగా మాట్లాడితే ఏంటి పడేయడానికి బాగా పొగుడుతున్నారు అంటారు, తక్కువ మాట్లాడితే డల్గా ఉన్నారు అంటారు. సో ఆ బ్యాలెన్స్ ఇస్ లైఫ్ అంతే. హౌ టు, ఐ మీన్, నాకు ఐఎమ్ స్టిల్ వెరీ షై యాక్సెప్టింగ్ కాంప్లిమెంట్స్. ఈరోజు ఫుల్ డే నన్ను బంబార్డ్ చేశారు అందరూ. ఇది జస్ట్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. బికాస్ మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ట్రైలర్ ద్వారానే మమ్మల్ని అద్దరు కొట్టేశారు అసలు సీరియస్లీ. ఆది పర్వం అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు, హలో అండి. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు మీరు. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ టెంపుల్ బ్యాక్డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు బాగా స్టడీ చేసి ఉంటారు దీని గురించి. 100%. ఇది యాక్చువల్గా ఉత్తరాఖండ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ పట్టుకొని చేసాము. ఓకే. మెయిన్గా అయితే ఉత్తరాఖండ్లో టెంపుల్ బ్యాక్డ్రాప్లో జరిగింది. దాన్ని మనం రాయలసీమలో కడప కర్నూలు మధ్యలో ఎర్రగుడి అని ఉంటుంది, ఒక విలేజ్. అక్కడ ఒక టెంపుల్ ఉంది అమ్మవారిది. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి అడాప్ట్ చేసి కొత్తగా ఏదైనా చెప్పాలని అనుకుని అనుకున్న కథ ఇది. సో అంటే రెగ్యులర్గా అందరూ 4 ఫైట్లు, పాటలు, డ్యాన్సులు ఇవన్నీ ఉంది. సో అలా కాకుండా ఒక మంచి కథ చెప్పాలి. అండ్ ఇప్పటి జనరేషన్కి, ఇప్పుడు ఫోన్లతో పరిగెత్తే జనరేషన్కి మన గతం గురించి చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతో అనుకున్న కథ యాక్చువల్గా ఆది పర్వం. ఓకే. జనరల్గా తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ అంటే పాటలు, కొన్ని సీన్స్ మాత్రమే అనే దాన్ని బ్రేక్ చేసి మీరున్నారంటే డెఫినెట్గా ఆ రోల్కి చాలా వెయిట్ ఉంటుంది, చాలా స్పెషల్ క్యారెక్టర్. ఎలా అనిపిస్తుంది అంటే, అణిచిపెట్టి ఉన్న ఆటమ్ బాంబ్ మీరు స్టార్టింగ్ ఎలా కూల్గా నెమ్మదిగా అలా ఉన్నా, లేదు బ్లాస్టింగ్ మూమెంట్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీ మూమెంట్ అలాగే ఉంది ఈ మూవీలో. యా, చాలా బ్లాస్ట్లు జరిగాయండి. లిటరలీ. వాట్ డూ ఐ సే చిత్ర, ఐ ఫీల్ వెరీ లక్కీ. నన్ను అనుకున్నప్పుడు ఏదో తను చాలే అనుకోరు, తనే కావాలి అనుకుంటారు. సో అది మామూలు బ్లెస్సింగ్ కాదు. ఒక ఆర్టిస్ట్గా, ఒక డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ నీ గురించి అలా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు. సో I think I've arrived where I wanted to be. Okay. As an actor, but not as an artist. So that journey is forever, kada inka. Yes. And Kalappa. అంటే నాగులమ్మ అదే అలాగే ఉంది పిలవడానికి కూడా. కాలప్ప కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. ఎలా పిలవాలి? కాలప్పనే. అంటే కాలప్ప కాదు, కాలప్ప. బట్ నేను ఆ ఫస్ట్ కాలప్పే పిలుస్తాను ఇప్పుడు. నేను ఎన్నిసార్లు నవ్వేసేదాన్ని ఈయన రియాక్షన్కి. అంత వినయం, అంత భయం. అసలు మగవాళ్ళందరూ ఎలా ఉంటే బాగానే ఉండేది. చేస్తున్నాం నాకు బాగా గుర్తుంది. మేమిద్దరం నక్సలైట్లు డ్రెస్ మేడం నన్ను చూసి నవ్వుతున్నారు, ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా. అక్కడ వంట చేస్తూ అత్త క్యారెక్టర్
అపూర్వ చాలా సినిమాలు చేస్తున్నారు. నేనేంటంటే మా కాన్వర్జేషన్ నెక్స్ట్ వీటి మీద ఉంటుంది కదా, మధ్యలో ఏదంటే ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను ఆవిడ చూసి నవ్వు చేస్తున్నాను. అంటే అది వంట చేస్తూ ఉంటారు. చాలా 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 చిన్న క్యారెక్టర్స్ అనుకుంటారు కానీ అది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, మోర్ ఇంపాక్ట్. పర్టికులర్ గా ఆ సీన్ లో నైట్ వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది క్యారెక్టర్, వేరే క్యారెక్టర్ వస్తాడు. ఆ లుక్స్ కానీ చూడటం కానీ చాలా వరకు ఈ సినిమాలో నేను ఇందాక ప్రతి క్యారెక్టర్ మాట్లాడదు. ఆ క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్, ఎందుకు వచ్చాడు, సరదాగా జోక్ లేవు. ఒక సీన్ లో కూడా దానికి లింక్ ఉంటుంది. లింక్ అది చాలా కష్టం. స్క్రీన్ లో బాగా గట్టిగా ఆలోచించి చేస్తే తప్పితే అవ్వదు. అది నిజంగా సినిమాలో ఈ సినిమాలో నేను బాగా అంటే ఇప్పుడు జెమినీ సురేష్ ఉన్నాడు మాట్లాడతాడు ఇలాంటి పరిచయం చేస్తాడు, నాకు పంపించేస్తాడు. అలా కాదు సినిమా మాట్లాడతాడు. అది కూడా నాగులమ్మ కాంబినేషన్ లో మాట్లాడతారు. అదృష్టం నిజంగా. లక్ష్మీ మంచు గారు అదే సార్ అడిగా చెప్పారా, నేను ఇక్కడే ఉన్నా. జెమినీ సురేష్ ఇలాగంటే హస్బెండ్ క్యారెక్టర్ చేస్తారని నాకు ముందు చేస్తున్నా. అగ్ని నక్షత్రం కలిసి పని చేస్తున్నాం. వెంటనే ఓకే అన్నారని 10 నిమిషాల్లో నాకు ఫోన్ చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్స్ అండి. క్యారెక్టర్స్ ఏంటంటే చాలా రేర్గా వస్తుంది ఆపర్చునిటీ. దాన్ని యూజ్ చేసుకున్న కూడా చాలా అరుదుగా ఉన్నారు ఈ జనరేషన్. ఒక 5-6 క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, అవన్నీ నిజంగా క్రియేషన్ అంత బాగుంది కాబట్టి తీసుకున్న చాలా మంది ఏదో గ్లామర్ గా కనిపించాం, ఆనందంగా కనిపించాం అని చూస్తారు. బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయదు ఈ జనరేషన్. లక్ష్మి గారికి అంత హ్యాట్స్ ఆఫ్. క్యారెక్టర్ చెప్తున్నారు చూడండి ఎంత మాస్ గా ఉన్నారు. వెంటనే మీరు వేరే క్యారెక్టర్ లో కనిపిస్తారు. చాలా అదృష్టం అది ప్లాట్ఫామ్ అన్ని క్యారెక్టర్స్ చేయడం. అది చాలా గ్రేట్. నేను అందుకే ఆవిడ క్యారెక్టర్ చేసిన ప్రతి చోట ఎక్కడ నేను ఉంటాను కాబట్టి. సో మీలో ఆ వేరియేషన్స్ ఉంటాయా? ఒకటే వేరియేషన్ అంటే ఇంకా నమస్తే. చాలా మంచి వేరియేషన్. అందరికీ నాగులమ్మ సీరియస్ గా వెళ్తూ కాలప్ప కామెడీ చేయడం అనేది ఎలా బ్యాలెన్స్ చేశారు? రెండు అదండి, లక్ష్మి గారు యాక్చువల్గా ఎంత సీరియస్గా ఉన్నారో దానికి ఈయన కౌంటరు. ఆయన బాధపడుతూ చెప్పినా, నవ్వుతూ చెప్పినా, ఏడుస్తూ చెప్పినా ఫన్ వచ్చేస్తుంది. ఓకే, ఆవిడ అలాగే సేమ్ అదే క్యారెక్టర్లో ఉంటారు. ఆ క్యారెక్టర్ నుంచి అసలు బయటికి రాదు. వేరియేషన్స్ ఉంటాయి తప్ప ఆవిడ సరదాగా జోకులు వేయటం, కామెడీ చేయడం లేదు. ఆయన ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అందరూ. ఈయన సినిమా మొత్తం ఛాన్స్ మే ఫ్రాన్స్ అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. గర్ల్ ఫ్రెండ్ కోసం ట్రై చేయడం వేరు, ప్రపోజల్ కోసం ట్రై చేయడం, వైఫ్ ని ట్రై చేయడం అనేది ఇక చాలా పెద్ద కాన్సెప్ట్. వైఫ్ ని ట్రై చేయడం అది కూడా క్యారెక్టర్ లో ఉన్నది ఎవరు? అది ఇంకా అది చూడండి. ఇంకా ఎలా ఉంటుందంటే ఇది వరకు లేడీ పరిగెడుతుంటే వెనకాల పులి వచ్చేదండి. అంటే అంటే పులిని చంపడానికి అలాగే చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే పులి లేడీ ఆగి చూస్తే పులి పరిగెడుతుంది. కంపారిజన్ చాలా బాగుందండి నిజంగా. ఇప్పటికిప్పుడు ఆలోచించుకున్నారండి అది. చెప్పాలండి, కంఫర్టబుల్ గా ఉంది. ఏంటి చెప్పండి. నాది వేసుకొచ్చి సరే అండి, నాది కాదు ఇది. మ్యాచింగ్ అనేది డైరెక్టర్ అంటే ఎంత అడ్జస్ట్మెంట్ తో ఎంత సహాయ సహకారం. అవును కాదు కాదు, ఆదిపర్వం సినిమాకి ఎంత బాగా కోఆపరేట్ చేశారు సురేష్ గారు. సూపర్ గా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యంగ్ ఉండాలండి, ఇంకా యంగ్ లుక్, యంగ్ గా కనిపిస్తుంది, ఇంకా యంగ్ గా కనిపిస్తుంది. 3 సార్లు చెప్పాను కావాలని, అన్నిసార్లు ఏంటి ఇంకా ఇంకోసారి లక్ష్మి గారు ఎవరు కనిపిస్తారు కదా. ఇప్పుడు 2004లో స్టార్ట్ అయిన కెరియర్ ఇంటర్వ్యూ షేర్ చేసుకున్నప్పుడు ఎవరైనా కనబడతారు. సార్ చూడండి చాలా బాగా చేస్తారు, మీ టైం ఉండదని. వాళ్ళు అందరూ ఉంటారు టైల్ అయి కట్టుకుని పెద్ద జాబులు చేస్తుంటారు. చిన్నప్పుడు నుంచి చిన్నప్పుడే కదా. మలైకా అరోరా ఇలాగే ఒకసారి ఏదో అవార్డ్ ఫంక్షన్లో బాంబేలో Malaika Arora. I mean, she's like a hot
గాడెస్. ఓకే, ఆవిడని ఒక అతను అవార్డ్ ఫంక్షన్లో పెద్ద ఆయన పట్టేసుకుని I've been seeing you since I was a little boy. I got offended. I said, hey, no, ఇంకొకరి గురించి ఎవరి గురించి అయినా మాట్లాడితే ఓకే, యూ కెనాట్ టాక్ అబౌట్ మలైకా అరోరా లైక్ దట్. తను చాలా లైట్గా తీసుకుంది కానీ నేను తట్టుకోలేకపోయాను అక్కడ. హౌ డేర్ దే టాక్ టు యూ అబౌట్ యూ లైక్ దట్ అని. సో యా, ఈ 10 years ఇస్ అ బిగ్ గ్యాప్, రైట్? నువ్వు 10 years ఉన్నప్పుడు కెరియర్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు 20 years. నా కూతురు 10 ఏళ్ళు అంటే నేను కూడా 10 ఏళ్ళు పెరిగినట్టే కదా. పెరగలేదు నేను, తను ఒకటే పెరుగుతుంది, నేను కాదు. మేక్స్ నో సెన్స్. నో రియల్లీ. తనకి 10 ఏళ్ళ, తనకి 10 ఏళ్ళు అయితే నాకు 10 ఏళ్ళు యాడ్ అయినట్టే కదా. బట్ నో, ఐ డోంట్ ఫీల్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ మిగతా వాళ్ళ విషయం వేరు, మీ విషయం వేరు. ఎందుకు అంటే ఒక రోజులో ఎన్ని పనులు చేస్తారండి మీరు? అంటే అటు హోస్ట్గా, ఇటు ప్రొడ్యూసర్గా, ఇటు ఆర్టిస్ట్గా, మళ్ళీ సోషల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ యూట్యూబ్, అదేదో యూట్యూబ్ నుంచి డబ్బులు ఏదో అవసరమైనట్టుగా కాదు. అంటే మీలాంటి స్టేచర్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో ఇంత క్లోజ్గా కనెక్ట్ అవుతూ పబ్లిక్తో అలాంటి వీడియోస్ చేయడం అనేది వావ్, అసలు నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అక్కడే మీకు మనీ అవసరమే కాదు కదా. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే నేను మీరు నమ్మరు, నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నువ్వు మొన్న నా చీర కట్టుకున్నావు కదా, అది బాగాలేదు, ఎవరో కూడా తెలియదు నాకు. నన్ను ఎలా ఓన్ చేసేసుకున్నారంటే అది నాకు టెలివిజన్ ఒకటే. ఇట్స్ బికాస్ ఆఫ్ టెలివిజన్. ఇఫ్ యూర్ జస్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్, ఒక దూరంగా అన్అప్రోచబిలిటీ ఉంటుంది. ఓకే, టీవీ అనేసరికి నేను అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతాం. సో ఓన్ చేసుకుంటారు. అండ్ పైగా నేను యాజ్ అ ఉమెన్ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి నేనే. సో నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి, సో ఐ ఫీల్ లైక్ ఐవ్ లివ్డ్ అ ఫుల్ లైఫ్. అమెరికాలో ఉండడం కానీ, ఇక్కడికి రావడం కానీ, ఒక సర్టన్ ఫ్యామిలీలో నుంచి రావడం కానీ, పీపుల్ ఆర్ క్యూరియస్. సగం మందికి మన తెలుగుకి చాలా అవగాహన తక్కువ, ఎస్పెషలీ విమెన్. యూనో, మనకు ఒక హైదరాబాద్ తప్ప రియలీ బిగ్ సిటీ అన్నట్టు లేదు. నాట్ ఈవెన్ వైజాగ్, నాట్ విజయవాడ, నాట్ గుంటూరు, నాట్ తిరుపతి. they're all still, I feel, second tier towns. Okay, so but so much wealth of knowledge and culture, so they are lost somewhere, you know. And so I want to share everything I know. Please take it for free. ఓకే, I don't want to hide anything. నేను నేర్చుకునేదల్లా మీకు కానీ ఇస్తే, ఇఫ్ ఇట్ కెన్ హెల్ప్ ఎనీబడి. చిట్టి చిలకమ్మ నన్ను చాలా ఛానల్స్ వచ్చి తీసుకుంటాను అన్నారు. I said, no, this is helping parenting. I don't want money out of this. Let's see. The most difficult thing I've ever done in my life was Chitti Chilkamma, not any of the movies put together. Because మాట్లాడే ప్రతి పదం కూడా ఎంత కరెక్ట్గా ఉండాలో, బికాజ్ యూనో ఆ కెమెరా యాంగిల్ ఎలా ఉండాలో, ఆ పిల్లల పెంపకం గురించి అది. సో ఐ సెడ్ నో, యూట్యూబ్లోనే. అదే మళ్ళీ ఇంగ్లీష్లో కావాలంటే మీరు పేరెంటింగ్ స్కిల్స్ అంటే 1 లక్షలు ఉంటాయి. తెలుగులో అనేసరికి దెర్ ఇస్ నాట్ వెరీ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ లవ్ అండ్ ఫ్రీడమ్ పెంచడం, క్రమశిక్షణ, డిసిప్లిన్ అనుకుంటూ యూనో చాలా స్ట్రెస్ఫుల్గా పెంచుతారు. కానీ ఒక ప్రేమతో, ఒక స్వేచ్ఛతో పెంచడం అనేది తెలియంది మన పేరెంట్స్కి. సో I take it as a big, YouTube is very big responsibility for me. ఓకే. సో చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు కొత్తగా. అండ్ అదే ఇన్ని విషయాలు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ లైఫ్ అంటే మీకు ఎంత ఇష్టం, ఎంత కలర్ఫుల్గా మారుస్తున్నారు? If you really want to do something, you will figure out a way. ఓకే, As simple as that. సో నాకు ఇవన్నీ చేయాలనిపిస్తుంది, సో ఐ ఫిగర్ అవుట్ అ వే. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే. నేనేదో 4 గంటలకు లేసి ఇన్ని చేసి అన్ని చేసి అంత క్రెడిట్ కాదు. నాకు ఏది ఇష్టమో దానికి నేను టైం స్పెండ్ ఎలాగో ఒకలాగా ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. మీ దృష్టిలో టైం వేస్ట్ పనులు అంటే? అస్సలేం లేదు. ఏం లేదు. ఓకే. నేను మా బాంబే అపార్ట్మెంట్ బయట బోల్డ్ అని కైట్స్ తిరుగుతూ ఉంటాయి. I love looking at them fly. I love looking at them glide. I love playing with my doggies, Nawab and Lola. It's the most precious time spent with them.
సో వేస్ట్ పని అనేది నీకు నచ్చింది చేయడం అంతే వేస్ట్ పని. ఓకే. టైం వేస్ట్ చేయడమే వేస్ట్ పని. గొప్పను వస్తాను. రాజు అయ్యా అండ్ సంజీవ్ గారు, సో మీరు కూడా అంటే మీకు సినిమా అంటే చాలా ఇష్టం. ఒకవైపు రైటింగ్, ఒకవైపు మ్యూజిక్, ఒకవైపు ప్రొడక్షన్, ఇంకోవైపు డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్గా కూడా. వీటన్నిటిలో బాగా ఇష్టమైంది ఏంటి? ఎక్కువ డామినేట్ చేసే థింగ్ ఏంటి? దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? యాక్చువల్గా డైరెక్షన్ కోసమేనండి. డైరెక్టర్గా ఒక మంచి పేరు తీసుకురావాలని కెరీర్ స్టార్ట్ చేశాను. కాకపోతే రైటర్గా కూడా నాకు అంటే రైటింగ్ స్కిల్స్ ఉండటంతో రకరకాల అంటే ఎప్పుడు ఎలాంటి పాత్రలోకి దేవుడు ఇచ్చాడో దాంట్లో వెళ్ళిపోవడం. నేను మ్యూజిక్ చేస్తాను, కీబోర్డ్ చేస్తాను, మ్యూజిక్ చేస్తాను. అండ్ ఆర్టిస్ట్గా కూడా నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు, కానీ ఎవరో అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అది సక్సెస్ అయింది యాక్చువల్గా. ఓకే. అన్నిటికన్నా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలన్న దీంతో ఉన్నాను. సో ఆదిపురం నాకు డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది. ఇప్పటివరకు అంటే కన్నడలో ఎక్కువగా చేశారు. కన్నడలో చేశాను. ఎందుకని తెలుగు వారే అక్కడ ట్రై చేసి? లేదు, యాక్చువల్గా ఇక్కడ కెరీర్ మొదలు పెట్టాను. బట్ అనుకోకుండా నేను ఎస్వి రంగారావు గారి మనవడు ఒక ఆయన ఉన్నారు అక్కడ, రవి కిరణ్ అని. ఆయన కోసం వెళ్ళాను, వేరే ఏదో ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను. అటు నుంచి అటే సెటిల్ అయిపోయాను అనమాట. ఒక 10 ఏళ్ళు బెంగళూరులో ఉండాల్సి వచ్చింది. ఓకే. ఆయన ప్రాజెక్టులు అన్నిటికీ నేను రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా సక్సెస్ఫుల్ జర్నీ అంటే చాలా పెద్ద సక్సెస్ అయిన నా రైటింగ్. సో దాంతో అలాగే ఉండిపోయాను. అక్కడే కన్నడలోనే సినిమాలు చేస్తూ వచ్చాను అనమాట. సో తెలుగులో చేయాలి మళ్ళీ రీఎంట్రీ మంచి ఇది ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను. ఈ లోపల రీసెంట్గా రాఘవరెడ్డి అనే సినిమా చేశాను. సో రాఘవరెడ్డి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చింది. బట్ కమర్షియల్గా అయితే ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ 5 భాషల్లో ఒకటేసారి చేయాలన్న ఒక దీంతో డిఫరెంట్గా ఏదైనా చేద్దాం. రెగ్యులర్ అందరూ చేస్తూ ఉంటారు కదా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా చేద్దామన్న దీంతో మొదలుపెట్టాను ఈ కథ. ఓకే. అండ్ అందరి సపోర్ట్ తోటి గంటా శ్రీనివాసరావు గారు, రావుల వెంకటేశ్వరరావు గారు, శ్రావణిని, తర్వాత రవి దస్కని, రవి మొదలవలస అని, శ్రీరామ్ వేగరాజ్ అని, ప్రదీప్ అని, ఇలాగ అందరూ చాలామంది ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను రైటింగ్ వైపు వెళ్ళకుండా అంటే మళ్ళీ ఇంకొక ఇటు వెళ్ళకుండా బలవంతంగా లాగే సినిమా చేయాలి కంపల్సరీగా, రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉండు నువ్వు అని చెప్పేసి అది మళ్ళీ నిలబెట్టారు అలాగా. సో ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందు ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యాను. ఈ సినిమా డెఫినెట్గా ఇంకో 10 సినిమాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో గట్టిగా ఉన్నాను నేనైతే. ఓకే, సూపర్ అండి. అండ్ డిఓపి హరీష్ గారి గురించి? డిఓపి హరీష్ తోటి నేను 5 సినిమాలు చేశాను. ఇది 5వ సినిమా. కన్నడలో కంటిన్యూ 4 సినిమాలు ఆయన చేశారు. సో తను చాలా కూల్, ప్లెజెంట్ అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటారు. మేడం కూడా అదే మాట అన్నారు. అసలు షూటింగ్లో ఎవరైనా అంటే కెమెరామెన్, లైట్ మెన్ మీద ఎవరి మీద అరుస్తూ ఉంటారు, ఇదేంటి ఎంత కూల్గా ఉన్నారు అసలు, ఏమి ఎప్పుడు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కూడా తెలియదు, అంత ఇదిగా కామ్గా కూల్గా వెళ్ళిపోతుంది ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి ఆయన దీంతో ఉన్నారు. సో డెఫినెట్గా చాలా మంచి కెమెరామెన్. ఆయనకి కూడా స్టేట్ అవార్డ్స్ వచ్చాయి అక్కడ ఒక రెండు సినిమాలు ఇలాగ నంది అవార్డు లాగా అక్కడ కర్ణాటక స్టేట్ అవార్డ్స్ వచ్చాయి తనకి. తనతో నాకు 5వ సినిమా ఇది. ఓకే. సో తన బెస్ట్ అవుట్పుట్ ఈ సినిమాలో చూడొచ్చు మనం. అదే. అండ్ ఇందులో నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారండి. కొంచెం భయం వేస్తుంది కూడా చూడాలంటే. యక్షిని చూసాము ఆల్రెడీ. ఎలా అంటే మీరు శారీ కట్టుకున్నా, లక్ష్మి గారు మిమ్మల్ని యక్షినిలో రీసెంట్గా చూసాము, మీరు శారీ కట్టుకున్నా కూడా చాలా హుందాగా, దానికి యాప్ట్ జ్యువెలరీతో దాన్ని క్యారీ చేసే విధానమే చాలా స్టైలిష్గా ఉంటుందండి. ఎక్కడో ఒక చిన్న టింజ్ డిఫరెంట్గా ఉంటుంది శారీలో అయినా సరే. అండ్ మీరు వెస్ట్రన్ వేసుకుంటే ఇక అల్ట్రా మోడర్న్, ఏ డ్రెస్ అదే చాలా డిఫరెంట్గా అండ్ యాప్ట్గా ఉంటుంది. మీకు ఎంత కేర్ తీసుకుంటారు మీరు? ఒక వ్యక్తిని చూస్తే ఫస్ట్ చూసేది వాళ్ళు వేసుకున్న బట్టలు. ఐ థింక్ వేరింగ్ క్లోత్స్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూ. ఓకే. సో I keep telling people, when was the last time you experimented on the length of your sleeve? ఒకటికి అలవాటు అవుతాం, అదే స్టక్ అయిపోతాం. I like to experiment. So when you see me is my personality. That's who I am. So I love putting things together every day. Every day. Intlo unna kuda I'm like, what am I going to wear to feel comfortable, you know?
even that I give it, నాకు సాఫ్ట్ మెటీరియల్స్ అంటే ఇష్టం. సో ఇట్స్ థ్యాంక్ యూ ఫర్ దోస్ కాంప్లిమెంట్స్ విత్ సారీస్. నేను ఇంకా చాలా ఆక్వర్డ్గా ఉంటాను. I don't know if I know how to really carry a sari, but yeah, clothes are an expression of you. That's the first thing, that a person can see about you. నువ్వు మాట్లాడడం, నిన్ను తెలుసుకోవడం, నువ్వు ఎలా అంటే అదంతా తర్వాత. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ త్రూ యువర్ క్లోత్స్. Okay. So I judge people with the clothes they wear. Oh, okay. So నాది కాదండి, చొక్క ఆయన. అదేదో It's very nice. రజనీకాంత్ గారి సినిమాలో పెళ్లి చూపులకి వెళ్ళి అదే. కాదండి. ఇంకొంచెం కాన్షియస్గా ఉంటారేమో. No, I just like teasing him and he's so much fun. So all in good humor. నిజంగా మళ్ళీ సురేష్ గారితో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అనేది అనేస్తాను, చూసేస్తాను, ఆయన రిసీవ్ చేసుకునేది చేస్తారు, ఆయన చెప్పేది చెప్తారు. దిస్ నో ఎక్స్ప్లెనేషన్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్. అందరూ కరకర నవ్వులేస్తున్నారు. బయటికి వెళ్ళి తినండిరా బాబా. నిజంగా మరి పఫ్ఫులు తెచ్చారు, అందరూ కరకర నాకు ఆకలేస్తుంది. అవుట్. అదిగో మీ వెనకాలే ఎవరైనా అదే నా ముందు మళ్ళీ కరకర అనుకుంటూ. ఓకే. సో సురేష్ గారు, ఇప్పటి వరకు మనం లక్ష్మి గారిని చాలా డిఫరెంట్ రోల్స్లో చూసాం. చాలా డిఫరెంట్ అంటే దొంగాట, పిట్ట కథలు, చందమామ కథలు, మాన్స్టర్. సో ఎలాంటి రోల్లో మీకు ఎక్కువగా ఇంప్రెసివ్గా అనిపించారు? మాన్స్టర్ థ్రిల్ అయ్యింది నిజంగా. అది అంటే ఆ లూజ్ జాకెట్ ఇలా వేసుకొని అలా అణిగి ఉంటే నాకైతే నిజంగా అణిచి ఉన్న ఆటం బాంబు అప్పుడే అనుకున్నాను అనమాట. అంటే నేను తెలిసిన వాళ్ళందరూ అలాగే అనుకున్నారు. కొంతమంది అయితే ఐ థింక్ నవీనో కొంతమంది ఫస్ట్ నేను రావడం చూసి చిచ్చి ఎంత మాత్రం మోహన్ లాల్ గారు పిలిస్తే ఇలాంటి క్యారెక్టర్లు గోల్ చేస్తున్నాను ఆపేశారంట. మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను అంటే ఏందా నో ఇట్ వాజంట్ నవీన్, ఇట్ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ మైన్. నేను చూడలేకపోయాక మిమ్మల్ని అలాగా అంత తక్కువ రోల్లో. ఐ సెడ్ సినిమా చూసి ఫోన్ చేయరా అని. చాలా మంచి క్యారెక్టర్ అసలు, సూపర్. సీరియస్లీ. నేను టువర్డ్స్ సినిమా మీద నా ప్యాషన్ చెప్తున్నాను. చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తున్నా, చాలా మంది కలిసి నేను అనుష్క గారి తర్వాత నా ఫేవరెట్ హీరోయిన్, నా ఫేవరెట్ హీరోయిన్ లక్ష్మి గారు. ఎందుకంటే టువర్డ్స్ సినిమా ఆవిడ అనుష్క గారు అంత ప్యాషనెట్గా ఉండేది. అంత లావ్ అయిపోయి ఒక క్యారెక్టర్ చేయాలంటే ఆవిడ రావడం కూడా సిద్ధపడ్డారు. అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ వచ్చినప్పుడు మలయాళంలో చేయడం మాన్స్టర్లో థ్రిల్ అయ్యామండి. చాలా మంది అందరం కూర్చొని చూస్తుంటే క్లైమాక్స్ లో ఆ స్టెప్స్ పైన అలా కూర్చొని లక్ష్మి గారి దగ్గర ఏదైనా మనకి నిజంగా ఆవిడ మీద ఉన్న ఈ విషయం ప్రేమ చెప్తున్నా, ఆవిడ ఇష్టాన్ని చెప్తున్నా, బాబోయ్ నా అవకాశం నాకు అక్కడ కాదండి నిజం. ఇప్పుడు నిజం నిజంగా చెప్పాలనుకుంటే చెప్పాలి కదా. నేను ఆ సినిమా వాళ్ళకి అడిగిన క్వశ్చన్ అదే ఆన్సర్. అనుష్క గారి తర్వాత టువర్డ్స్ సినిమా మీద ఉన్న ప్రేమ ఆ సినిమాలకు కనిపిస్తుంది. ఆవిడ ఇష్టపడే వాళ్ళు చాలా మంది అరే అంతసేపు ఉన్నారు, క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఎంతసేపు సినిమా అంతా ఉన్నాం కాదు, అంతే కదా, ఏం చేసాం అక్కడ. ఒక స్టార్ హీరో అలా మీరు చేసే పర్ఫార్మెన్స్ ని ఉండి చూడటం, వారి ముందు మీ అసలు అది చూస్తుంటేనే మాకు అసలు. నేను లక్ష్మి గారి దగ్గర నేను అగ్నినక్షత్రం చేస్తున్నప్పుడు తిరుపతిలో మాకు అన్ని ఏర్పాట్లు, అకామిడేషన్ అన్ని మంచి ఫుడ్, ఈవినింగ్ అయితే మనకు చక్కగా మంచి మెస్ భోజనం అంతా బాగుండేది. ఆ టైంలో లక్ష్మి గారి కోచ్ మన యోగా ఎవరో చెప్తారు క్లాస్ 10 రోజులు 15 రోజులు అడుగుపడి కాల్ పట్టింది బాబు మనం చేయలేము. ఆవిడ మేడం కోచ్ ఈవినింగ్ టైం ఆవిడ కూర్చొని చెప్పారు. అంటే ఆవిడకి ఇంట్రెస్ట్ అలా ఉండదు, ఊరికే బట్టలు వేసేసుకుంటే అందరికీ కనిపించండి. సీరియస్లీ అంత కష్టపడితే ఇవాళ ఫుడ్ విషయంలో, ఇప్పుడు డైట్ విషయంలో దొరికిందని తినేస్తే మనం అది. అండ్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ కదా, అంటే కంపారిజన్ కాదు కానీ ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారి డేట్ దొరికితే చాలు, టైం దొరికితే చాలు అనేది వింటూ ఉండేవాళ్ళం కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. వావ్, ప్రకాష్ రాజ్ గారితో పోల్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బిజీ ఆర్టిస్ట్ అలా మీరు అటు తమిళ్, ఇటు మలయాళం, ఇటు తెలుగు, మళ్ళీ హిందీలో కూడా చేస్తూ రకరకాల లాంగ్వేజెస్లో. సో అండ్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వింటే కూడా చాలా ఉన్నాయి కదా. సో చాలా బిజియెస్ట్ ఆర్టిస్ట్. యక్షిణిలో నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. అందులో హీరో బాగా క్యారెక్టర్ ఒక షార్ట్ ఉంటుంది, మీరు ఫస్ట్ ఎంట్రీ అవును క్యారెక్టర్ వస్తుంటే హెయిర్ అలా
అలా ఉన్నారంటే సెట్లో అంతా అవును, బాగా గుర్తు. నాకు అర్థం కాలేదు వీళ్ళందరూ ఏంటి ఇలాగా అలా నోరులో వేసుకున్నారని. గుమ్మం నుంచి ఎంటర్ అయ్యి షాట్ చూస్తుంటేనే అలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఇంకెంత ఫీల్ అయ్యింది. అండ్ గాలిలో ఫైట్ ఏంటండి అంటే అక్కడ యక్షిణిలో మీరు ఆల్రెడీ ఫైట్ చేశారు, దీని గురించి అయితే అంతకు మించి వింటున్నాం. 50 feet హైట్లో ఫైట్ చేయడం అనేది అసలు అంటే బాలీవుడ్లో జనరల్గా హీరోయిన్స్ ఫైట్ చేస్తారు కదా, ఇక్కడ మీరు ఫైట్స్ చేయడం అండ్ మీరు చెప్పిన దానికి నేను చేసిన యాక్షన్ కి భలే కుదిరిందండి. కరెక్ట్. అంటే ఒకవైపు ఏమో రజనీకాంత్ గారు, గెటప్స్ లో వేరియేషన్స్ లో కమల్ హాసన్ గారు, అండ్ అంటే కంపారిజన్ ఎంత నాన్నగారి ప్రస్తావన రాకూడదు అనుకున్నా ఎక్కడో ఆ రాజసం, ఒక్కోసారి డైలాగ్ డిక్షన్ నాన్నగారు అలా కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ యక్షిణిలో క్లైమాక్స్ లో చెప్పేప్పుడు కూడా ఒక్కసారిగా మాకు మోహన్ బాబు గారి వాయిస్ ఆ డిక్షన్ వినిపించింది. అప్పుడు చేద్దనుకుంటాం. ప్రస్తుతం ఆవిడ నన్ను కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ గారితో, మోహన్ బాబు గారితో కంపేర్ చేసింది. అదేగా నేను అన్నది కరెక్టేగా. థ్యాంక్ యూ. వాళ్ళ ముగ్గురు పేర్లతో నన్ను కంపేర్ చేసినందుకు జన్మధన్యం. ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకసారి చెప్పరా ప్లీజ్? నేను కరెక్ట్ గా చెప్పా కదా? రైట్, అదే అంటున్నా. థ్యాంక్ యూ. నిజమైతే ఇది నిజం అండి, నిజం నిజం అంతే. ఎందుకంటే రాదంటున్నాను కదా, ఛాన్స్ రాదు, వస్తే మీరు చేస్తున్నారు అంతే. జనం తీసుకోవాలి ఫస్ట్. ఎవరైనా ఒకటి రెండింటిగా కష్టపడతారు, మీరు త్రూ అవుట్ కష్టపడుతూనే ఉన్నారండి. మీ జర్నీ మొత్తం సిన్సియారిటీ, నిజంగా మీరు చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. చాలా మంది అంటే సరిగ్గా వాడుకోలేదు ఇంకా లక్ష్మీ మంచు గారిని. చాలా క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో ప్రకాష్ రాజ్ అన్నారు కదా, ప్రకాష్ రాజ్ కన్నా మించి చేయగలిగే కెపాసిటీ ఉంది. అంటే ఏ క్యారెక్టర్కైనా యాప్ట్ అయిపోతారు అన్నమాట, చేయించుకోవాలి. టైం మేనేజ్మెంట్ నేను మేకప్ చేసుకుంటున్నా, మేకప్ ఏదో చేసుకుంటుంటే మామూలుగా వేరే దూరంగా ఉన్నాను, నాకు వచ్చి మేకప్ వేస్తారు రంగులు అవి. ఇప్పుడు వీడియో తీశారు, ఒక వీడియో తీశారు, తీసి అలా జూమ్ చేసి అలా పెట్టి నాకు మేకప్ వేస్తున్నా ఏదో అది నాకు పంపించారు. ఇప్పుడు వరకు నా ఫేస్బుక్ లో లక్ష్మణ్ లైక్ కొట్టింది లేదు మనకి. ఆ వీడియో అలా అలా ఎలా ఉందో తీసి పోస్ట్ చేశారు. ఊరికే స్క్రిప్ట్ రాసి పెట్టా. అంటే అట్ టైం హ్యాపీ కదండి, సరదాగా నాకు వీడియో చాలా తర్వాత ఫాలోవర్స్ క్వశ్చన్స్ వచ్చింది. అదే టైము వేస్ట్ చేస్తే వేస్ట్, దాన్ని ఎలా ఏదో ఒక పనిలో పెట్టాలి, ఖాళీలో ఉండకూడదు. ఎవరైనా తప్పు చేస్తే ఒకసారి ఇచ్చేయాలి, తిట్టడం కూడా పనే కదా టైంలో. వెయిట్ చేస్తుంటాను ఎవరైనా తప్పు చేయాలి తప్పు చేయాలి తప్పు చేయాలి. తిట్టడానికి కూడా ధైర్యం ఉండాలండి. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు అడిగే దాంట్లో నీకు భయం ఉండదు. సీరియస్లీ నన్ను అడుగు, నేను తీసుకుంటానో లేదో చూడు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు సే ఐఎమ్ సారీ. యు నో I don't have such a big ego to నువ్వు నన్ను ఒకటి అంటే నువ్వు కూడా ఇలాగా అని నేను ఎప్పుడు అన్ను. ఫస్ట్ రిసీవ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని ఓకే ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మేడ్ యూ ఫీల్ లైక్ దట్, బట్ I came from this place అనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కల్లో కూడా ఒకరిని హర్ట్ చేయాలనుకోనండి నేను. ఓకే చిత్ర ఈ సినిమాలో నేను డైరెక్ట్గా అడుగుతాను, ఎందుకంటే ఆడుతున్నాను సినిమాలో ఉన్నాను. ఆదిత్యం గారు చాలా రోజులు ఏం చెప్పి ఒప్పించారు, ఆయన తీసుకొచ్చారు. ఫాదర్ క్యారెక్టర్ చేయటం అనేది అసలు బిగ్ షాక్ ఇదండి. ఎందుకంటే లాహిరిలో ఒక్క జస్ట్ ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చారు అంతే. నేను చేస్తాను సార్ ఈ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ అంటే మంచు లక్ష్మి గారితో ఉంది, అండ్ తన ఇది కూడా సోలో ఇది ఉంది. ఆయన కూడా చాలా మంచి ఎస్తేరి గారు కూడా. సో ఫస్ట్ చాలా చిన్న రోల్ లాగానే ఉంటుంది, బట్ ఆవిడే ఈ కథకి కీలకం, ఒక టర్నింగ్ పాయింట్. ఏదైతే ఆది పర్వం ఎంటైర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు దాని కథ అసలు విషయం ఏంటి, లోగుట్టు పెరుమాళ్ళ తిరగనట్టుగా ఈవిడకి మాత్రమే తెలుసు అన్నది మనం రివీల్ చేస్తాం. ప్రీ క్లైమాక్స్ లో తెలుస్తుంది అనమాట. సో ఆవిడ కూడా చాలా కోఆపరేట్ చేసింది.
అందరితో వెళ్ళిపోదామనే కాంబినేషన్లో. అండ్ నా హస్బెండ్ పైగా ఈ సినిమాలో మళ్ళీ ఇంకో కాంబినేషన్ కావాలండి. హలో అంటే ఓహో అలా చంద్రముఖిలా భయపెట్టారేంటి? వేరియేషన్ అర్థం కాలేదు. శ్రీజిత అదే శ్రీజిత మహాలక్ష్మి క్యారెక్టర్లో చేసింది. సో అమ్మాయి యంగ్ పేర్ చేసిన క్యారెక్టర్ అది. శ్రీజిత కూడా ఫస్ట్ అందరూ రిజెక్ట్ చేశారు, అమ్మాయి చూసి ఏంటిది ఇలాగ అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా. చాలా అందంగా చాలా ఉంటుందండి. అందంగా ఉంది, చాలా బాగా చేసింది అమ్మాయి. అది చంద్రముఖి ఎందుకు అయిందని మనం ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అది నెక్స్ట్ కథకి లీడ్ అనమాట అది. ఓకే. అండ్ ఇన్నోసెంట్ యంగ్ బాయ్ మన వెంకట్ కిరణ్ వెంకట్ కిరణ్ కూడా ఏంటంటే ఇంట్రొడ్యూస్ చేసింది ఈ సినిమా ద్వారా. అలాగనే మామూలుగా అయితే కొత్త హీరోతో సినిమా చేస్తుంటే, ఒక హీరోని పెట్టుకుని సినిమా చేస్తుంటే ఏమనుకుంటారు జనాలు అంతా, ఆడేదైనా డబ్బులు పెడుతున్నారేమో, బాగా అడ్డం పెట్టారు అనుకుంటారు. అలాగే ఏం లేదు. ఆ అబ్బాయి ఆర్టిస్ట్గా నాకు తెలుసు, థియేటర్ ఆర్టిస్ట్. ఓకే. సో మనకు కావాల్సింది ఈ క్యారెక్టర్లో ఏంటంటే, మనకు సీను అనే క్యారెక్టర్ ఇన్నోసెంట్గా ఉండాలి, తనకి ఏం తెలియకూడదు, అంటే బాగా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అయి ఉండకూడదు, అండ్ మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి అన్నప్పుడు ఆ వెంకట కిరణ్ పట్టుకొని నువ్వు చేయబోతున్న దాంట్లో క్యారెక్టర్ హీరో క్యారెక్టరే. బట్ హీరో అందరు హీరోయిన్ సపరేట్గా ఏముంటుంది ఈ సినిమా. ఇందులో అమ్మవారు శివతత్వమా ఎలా ఉంటుందండి? గుడి బ్యాక్డ్రాప్ లో అమ్మవారు శివతత్వం అంటే అమ్మవారికి క్షేత్రపాలకుడుగా శివుడు ఉన్నాడు అన్నట్టుగా. ఓకే. సో అలాంటిది. సో మన సురేష్ గారు ఎంత చెప్పారు, ఒక సీన్ కోసం వచ్చినా కూడా అది గుర్తుండిపోతుంది. సుహాసిని గారు ఒక సీన్ ఉంటారు, అమ్మవారు ఆవిడ విశ్వరూపం జస్ట్ 5 నిమిషాలు షాక్ అవుతుంది అనమాట. ఆవిడ కూడా అలాగా మేడం అలాగైతే గాల్లో ఫైట్ చేశారు, అమ్మవారు అలాగా ఒక క్షణం అలాగా 30-40 అడుగులు గాల్లో ఎగిరి చంపేస్తారు ఒక పర్సన్. థ్రిల్లర్ అనమాట. సో అమ్మవారిగా అమ్మాయి, తర్వాత స్నేహాజిత్, రకరకాల అందరూ అన్ని భాషల నుంచి తీసుకొచ్చాం. సో అంటే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ రింగ్స్ ఇలా పెట్టారు కదా మీరు, అంటే ఏదైతే శ్రీచక్రం అందులో చూపించారో అలా ఆదిలో పర్వంలో అది మీరు ఇంక్లూడ్ చేశారనిపిస్తుంది. అండ్ ఆ బొట్టు, అమ్మవారి బొట్టు, 2 కత్తులు, అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్ ఫార్మేషన్ అనేది. అండ్ ఎర్రగుడి కథ పార్ట్ 1. సో ఇది పార్ట్ 1 కదా, పార్ట్ 2 ఉంటుందని విన్నాము. పార్ట్ 2 100% ఉంటుందండి. పార్ట్ 2లో 100% మేడం గారు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూసిన నాగలాపురం నాగమ్మకి పార్ట్ 2కి 1000 times మళ్ళీ కన్ఫర్మ్ కదండి. 100%. మీరు ఈ సినిమాలో ఒక సాంగ్ చేశారు కదా, అదేమైనా ఒక 2 లైన్లు పాడొచ్చు కదా మీరు. హలో నన్ను కూర్చోబెట్టి పొద్దున్న నేను రాత్రి వరకు చాలా మంచి కంపోజిషన్. దాన్ని ఏమంటారు, బట్టలు ఉతికినట్టు ఉతకడం. మీరు పాడండి. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గంటా శ్రీనివాస్ గారు చేస్తారు ఇంటర్వ్యూ. కదిలే బొమ్మల కథలో తన కదిలే బొమ్మల కథలు ఇలా వస్తుంది. చాలా బాగుంది, మెలోడియస్ గా ఉంది. అమ్మవారి ముందు మనందరం, ఈ సృష్టి ముందు అందరం కదిలే బొమ్మలమే, ఆడించే ఆట అక్కడ. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది క్యారెక్టర్స్ అన్ని చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ ఇంటర్వ్యూని. థ్యాంక్ యూ చిత్ర. గంటా శ్రీనివాస్ గారి గురించి మాట్లాడారు. ఈ చిత్రానికి మొత్తం సినిమా నిర్మాతగా ఆయన ఇందాక నేను అడిగాను, టీ లాంటిది ఏమైనా ఉంటుంది అన్నాడు. టీ లాంటిది ఏదో అంత సరదాగా, ఎందుకంటే అక్కడ లొకేషన్ లో కూడా మేము ఏదైనా అడిగి అనుకుంటే ఏదో రకంగా సెట్ చేసేవాళ్ళు. ఆయన ఒక టైం అయిన తర్వాత టైర్డ్ అయిపోయేవారు ఆయన. ఓకే, కానీ నేను సెట్లో ఉన్నంత వరకు ఆయనకు ఒక పోస్టర్ ఐడియా ఒకటి ఉండేదండి.
ఓకే, మమ్మల్ని నేను ఇలా కింద పడిపోతూ ఇంకా అయిపోయింది నా సంగతి, పరిగెత్తుకుంటూ వచ్చే ఫోటో అమ్మా అని. ఒక ఫోటో అని. అలాగే అండి. మళ్ళీ ఏంటి మా ఇద్దరితోటి మళ్ళీ డిఫరెంట్ యాంగిల్. రెండోసారి తర్వాత మాకు అర్థమైపోయింది, ఫోటో రా నాయన మేమే తీస్తాం, ఇలా నిల్చో ఇలా చేసుకో. అది ఒక్కటి కూడా కనిపించట్లేదు అక్కడ. అది విశ్వరూపం. విశ్వరూపం ఉంది యాక్చువల్గా. ఇంట్రెస్టింగ్. ఎన్ని సినిమాలు చేశారండి? సో ఆయన యాక్చువల్గా ఘంటా శ్రీనివాసరావు గారు నీకోసం అనే సినిమా చేశారు. రవితేజ హీరోగా నీకోసం రండి. చాలా చాలా ఈ ఫీలింగ్ చాలా బాగుంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంటే అక్కడి నుంచి చూస్తే ఇక్కడ ఇలా ఉండటం. ఓకే శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు సార్. హలో సార్, నమస్తే. మా ప్రొడ్యూసర్ గారు ఇందాక నేను చెప్పిన టీ తాగారు. ఫస్ట్ ఫిలిం నీకోసం రవితేజ గారు హీరోగా చేసి నీకోసం నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఉన్నారు. అది ఎప్పుడండి? 18 అదే కదా. కాదు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నీకోసం ఫెస్టివల్, యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్గా, ప్రొఫెషనల్ మేనేజర్గా చాలా దొంగకోళ్ళు, ముత్యమంత ముద్దు, హై హై నాయక, అక్కడి నుంచి గ్యాంగ్ లీడరు అన్నీ చేసుకుంటూ వచ్చారు. సూర్య ఐపీఎస్, జైలు యాత్ర. ఇప్పుడు ఆయన పేర్లన్నీ చెప్పారంటే మనకు టైం కుదరదు. అందుకే ఆపేశాను. వెరీ గుడ్. అయితే ఈయన ఏంటంటే నేను చాలా మనం టెన్షన్ పడతా ఉంటాం, షార్ట్ అవ్వలేదా, ఎగ్జామ్ ఏమైపోతుంది, ఏం రాలేదు, డైరెక్ట్గా టెన్షన్ పడతారు. ఆ టైంలో కూడా కూల్గా మేనేజ్ చేసే మనిషి ఒకరు కావాలి. అంటే ఆ టైం ఏంటి ఇబ్బంది పడకుండా మీరు రెడీ చేస్తారండి అంటే వచ్చేస్తుంది. అది ఏం చేసేదో మనకు తెలియదు. అది ప్రొడ్యూసర్కి ఉండాల్సిన గొప్ప లక్షణం. నిజంగా చాలా కష్టం. వాళ్ళు కూడా కోపం వస్తుంది, వాళ్ళు కూడా జరగ వస్తుంది. లక్ష్మి గారు ఉంటారు, ఆవిడ టైం అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోవాలంటే టైంగా షార్ట్ తీస్తే మళ్ళీ ఇంకో రోజు చేయాలంటే అన్ని రెడీ చేయాలంటే అది మరి ఏం చేస్తారో నాకు అర్థం కదా. వాళ్ళకి ఏం చెప్తారు, చెవులో చెప్తూ ఉంటారు ఎక్కువ. మీరు ఏం చెప్తారండి చెవుల్లో మీరు? ఏంటది? అట్లేం కాదు. ఇప్పుడు ఈయనకు ఉంటుంది, ఈయనకి ఒక మాట చెప్తే ఇలా చెప్తే వింటారు. లక్ష్మి గారు లక్ష్మి గారు ఎలా చెప్తే వింటారు తను. ఓ అలా చెప్పాలి. సిచ్యువేషన్ ఒకటే జరిగింది ఇక్కడ, రెండు రకాలు ఉండదు. ఎలా చెప్పాలో పోస్టింగ్లో తెలియాలి. డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తాను నేను, ఈయనకి ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తాను. ఆర్టిస్టులు మాట్లాడారండి ఎవరు? మా మొత్తం మిగతా ఆర్టిస్టులు గ్యాంగ్ మొత్తం చాలా మందిని పట్టుకొచ్చి పెట్టారు అన్ని భాషలు. అంటే అంత ఇంకోటి అంటే ప్రాబ్లమాటిక్ ఆర్టిస్ట్ ఎవరు లేదు. ఎవరు బాగుండే జనరల్గా ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో, సినిమా కమిట్ అయిన దాకా మంది అంటారు. కమిట్ అయిన తర్వాత మీ సినిమా మీ ఇష్టం అంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు వరకు కూడా ఇవాటి వరకు కూడా అందరూ, మీరు కానీ ఇంకోళ్ళు అందరూ కూడా మన సినిమానే ఫీల్ అవుతున్నారు. ఇంతకీ థ్యాంక్ యూ. మీరు ఇందాక అన్నదాంతో అయిపోయాను. అంటే ఆయనకు ఒకలాగా పోస్టింగ్, నాకు ఒకలాగా పోస్టింగ్ అన్నారు కదా. నాకు ఎలా పోస్ట్ చేస్తారు? నేను ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది, ఈరోజు క్రెయిన్లో నుంచి పడాలి, క్రెయిన్ రాలేదు, క్రెయిన్కి పంచర్ అయింది, నాకు వచ్చి ఎలా పోస్ట్ చేస్తారు మీరు? క్రెయిన్కి ఎక్కడ పంచుతుందమ్మా, లేదా ఇక్కడ తెచ్చినట్టు పడేది మనం ఎందుకు అక్కడ ఎదురు మనకి ఎందుకు బతికిపోయాం కదా. ఇప్పుడు వేరేలా చేద్దాం. నన్ను సినిమా ఒప్పించిందే ఆ క్రెయిన్ తోటి. తప్పని మార్చేసారు ఆయన. సూపర్ అండి. నేను నేర్చుకున్నాను ఇప్పుడు నిజంగా యాజ్ అ ప్రొడ్యూసర్. దీస్ ఆర్ థింగ్స్ తీసుకొచ్చి రండి మీరు కూర్చొని చాలా విషయాలు చెప్పాలి. అండ్ అంతే కదా. చాలా మంచి సినిమాని ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వారు ఏదైతే చెప్పారో ఈ రోజు వరకు కూడా మంచి ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ నుంచి మంచి బిహేవియర్ అని, ఎస్పెషల్లీ మీ గురించి అయితే చాలా విన్నామండి. అంటే ఈవెన్ డబ్బింగ్ టైంలో కూడా మీరు బాంబేలో ఉన్న టీం అందరినీ, మీ స్టాఫ్ని మీరు కంట్రోల్ చేసే విధానం గురించి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వాళ్ళ సరౌండింగ్ ఏం జరుగుతుందో వాళ్ళకు నోటీస్లోకి రాకపోతే ఆ ఆర్టిస్ట్కి బ్యాడ్ నేమ్. నా టీం ఎవరైనా అడిగారా, నా స్టాఫ్ ఎవరైనా అడిగారని మీరు ఓన్గా మీ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని, ఇది అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అనేది అనవసరం కదా మీకు అని చెప్పి మీరు డబ్బింగ్కి ఇచ్చిన ప్రయారిటీ, అది డైరెక్టర్ గారి నుంచి కాంప్లిమెంట్స్ విన్నామండి. సో ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ ఇవన్నీ విన్నాం. I know. So, చాలా చాలా మంచి మంచి విషయాలు విన్నాం. ఇప్పుడు కూడా తను యాక్చువల్ రేపు ప్రోగ్రామ్ తనకు ఉంది.
కానీ నేను వెళ్తున్నా కాబట్టి మళ్ళీ మీరు రేపు పొద్దున్న మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి ఇవాళ రావడం మన పర్పస్, ఈ పర్పస్, వేరే వేరే పని లేదు యాక్చువల్గా. సో మంచు యూజ్ చేస్తున్నంత వరకు కరిగిపోతూ ఉంటుంది, మంచి పంచుతున్నంత వరకు పెరుగుతూ ఉంటుంది. సో మీరు మంచి పంచుతూ మంచు వాల్యూని పెంచుతున్నారు. గ్రేట్ అండి, సూపర్. లేదు రికార్డ్ అయింది. తను చాలా మంచి రైటర్ అండి, చాలా చాలా విషయాలు, చాలా బుక్ కృష్ణుడి మీద. అవునా? నాన్నగారికి ఇచ్చాను నేను యాక్చువల్లీ, నాన్నగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు. అదే టైంలో నాన్నగారు నాకు పెద్దరాయుడు స్క్రిప్ట్ వైజ్ వచ్చింది కదా బుక్, తన లైఫ్ చాలా బాగుంటుంది అది. వన్నె పూల విన్నపాలు. వన్నె పూల విన్నపాలని ఎంత గొప్ప బుక్ రాసిందో. అవునా? నా కూతురు రోజు రాత్రి పడుకున్నప్పుడు కృష్ణుడిని పక్కన పెట్టుకునే పడుకుంటుంది. తనే లాంచ్ చేశారు, రాఘవేంద్ర గారికి ఇచ్చినట్టున్నారు అది. యా, అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ రైటర్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. బిగ్ లైన్లో ఉన్న టాప్ రైటర్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ నాది ఫస్ట్ నేను విష్ణు గారి సినిమాకి నాన్నగారిని కలిసినప్పుడు నువ్వు ముందు చదువుకో అమ్మా అన్నారు. తర్వాత మనోజ్ గారి సినిమాలో యాక్ట్ చేశా, దొంగది. సో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీతో దొంగది యాక్ట్ చేసావా? సునీల్ గారి సిస్టర్ క్యారెక్టర్. మనీ అక్కడి నుంచి అంటే 24 years Oh ఈ my ఫ్యామిలీతో God. ట్రావెల్ అవుతున్నాయి. అండ్ రాజు మహారాజు నాన్నగారితో యాక్ట్ చేసా, వైఫ్ ఆఫ్ రామ్ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసా. ఇలా అప్పుడప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇలా కలుస్తూనే ఉన్నాను. మీతో తక్కువ అసోసియేషన్ యాక్చువల్లీ. నాన్నగారు అయితే బాగా ఆడుకోవడం అవన్నీ ఇంకా ఆవిడేమన్నారు, తను దొంగలో నేను యాక్ట్ చేశాను అప్పుడు ఇలా చేయాలంటే కరెక్ట్గా మనం అప్పుడే పుట్టేవాళ్ళని. దానికి ఇంకో అద్భుతమైన గౌరవం పడింది అక్కడ. అప్పుడే పుట్టేది ఎలా ఉందంటే ఆఫ్ కోర్స్ భూమి పుట్టినప్పుడు అందుకే నాకు ఈ ఫీలింగ్ చాలా బాగుంది. రీజన్ అదే, మీరు నేను నాగార్జున గారు ఎలా ఉంటాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఇంకా అలాగే ఉంటాం అంతే. చాలా మంచి టైం, మంచి ఫన్ అండ్ ఆది పర్వం సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ లక్ష్మి గారు మీరు ఎప్పటికప్పుడు ఇలాగే మాకు సర్ప్రైజ్లు ఇస్తూ ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ మీ కాంబినేషన్లో వస్తూనే ఉంటాయి, వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చూడాలి డెఫినెట్ గా. వాటి కోసం వెయిట్ చేయాలి. ఈ సినిమా చూడాలి. ఇది అయ్యో అది మా గంట గారు అక్కడ. సో అది ఆయన పంచులు మామూలుగా ఉండవు. ఇది చూడండి. డెఫినెట్ గా చూస్తా. మన సినిమా పెద్ద విజయం సాధించాలి. థ్యాంక్ యూ.